నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష విషయంలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది జస్టిస్ నరసింహ, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం. నీట్ యూజీ ఫైనల్ ఆన్సర్ కీ ఫలితాలను అభ్యర్థి శివం గాంధీ రైనా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ప్రొవిజనల్ కీలోని తప్పులు సరిచేయలేదని పిటిషన్లో ప్రస్తావించాడు. క్వశ్చన్ నెంబర్ 136కి తప్పు సమాధానం ఇచ్చారని, ఈ తప్పును సరిచేస్తే 5 మార్కులు పెరుగుతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు, అలాగే పిటిషనర్ ఎలాంటి పిటిషన్ వేశారు, ఎట్లాంటి అంశాలను పొందుపరిచాడు, అందులో మా ఢిల్లీ ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, పిటిషనర్ ఏమంటూ ఉన్నారు? పిటిషనర్ 136 క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ కీకి సంబంధించి 5 మార్కులు అంటే చాలా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇట్స్ టూ లేట్. ఏంటి ఇప్పుడు ఏ విధంగా ఆ పిటిషనర్ అప్రోచ్ అవ్వబోతూ ఉన్నాడు? కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగబోతుందా? ఎస్ చక్రి, నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా చెప్పాలంటే ఒక మార్కు కూడా ఎంతో మందికి అది ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉంటుంది. అంటే సరిగ్గా ఒక మార్క్ కనుక తారుమారవుతే వాళ్ళ ర్యాంకులు కొంతమందికి ఒక మార్కు ప్లస్ అవుతే ఎంతో మంది ముందుకెళ్తారు, ఒక మార్కు తగ్గితే ఎంతో మంది వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో నీట్ కోసం దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది పరీక్షలు రాశారు. ఏ విధంగానైతే జూన్ 14న నీటికి సంబంధించినటువంటి ఫలితాలు, దాంతోపాటు కీ కూడా విడుదలైంది. అయితే అందులో ఉన్నటువంటి 136వ సమాధానం ఏదైతే ఉందో, అంటే 136వ ప్రశ్నకు రావాల్సినటువంటి సమాధానంలో కోడ్ నెంబర్ 47లో ఇది వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి సమాధానం తప్పుగా వచ్చింది. సో అది గనక సరి చేస్తే ఖచ్చితంగా తనకు 5 మార్కులు పెరుగుతాయంటూ ఎవరైతే శివం గాంధీ రైనా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దీనివల్ల పూర్తిగా కూడా అంటే ఈ 5 మార్కులు కనుక యాడ్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు మొత్తం కూడా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కౌన్సిలింగ్ మాత్రం ఈ నెల చివరి నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం దలుచుకోలేదనే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక అదే సమయంలో ఎవరైతే ఈ శివం రైనా గాంధీ ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా కొన్ని వాదనలు స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ నీటికి సంబంధించినటువంటి బుక్స్ రిఫరెన్స్ మొత్తం కూడా ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి పుస్తకాల నుంచి మాత్రమే తీసుకుంటారు. సో ఈ నీటికి సంబంధించినటువంటి ఈ సమాధానాలను ఈ ఎన్సీఈఆర్టీ పుస్తకాలలోంచి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తనకే కాదు ఎంతో మందికి కూడా ఇది ప్రభావితంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా తనకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ శివం గాంధీ రైనాకు మాత్రం 6083వ ర్యాంకు సాధారణంగా దేశవ్యాప్తంగా వస్తే జనరల్ కేటగిరీలో 3195వ ర్యాంక్ వచ్చింది. సో ఖచ్చితంగా ఈ మార్కులు గనక తనకు యాడ్ చేస్తే 5 మార్కులు యాడ్ అవుతాయి. సో తన ఫలితాలు మొత్తం కూడా తారుమారవుతాయి. ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ను ఆపివేయాలని చెప్పి ఆయన తరపున న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవడానికి కుదరదనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు అంటే 2 రోజుల క్రితం కూడా ఇటువంటి కేసు ఒకటి సుప్రీంకోర్టుకు వచ్చింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కేసును కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.